తెలంగాణలో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుంది. రోజువారీగా ప్రయాణించే వారి సంఖ్య 13 లక్షల మేర పెరిగింది. అందులో 90% మంది మహిళలే కావడం గమనార్హం. ఈ రూపంలో ఆర్టీసీకి రోజువారీ ఆదాయం దాదాపు 4.50 కోట్ల రూపాయలు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. మహిళా ప్రయాణికుల ఉచిత ప్రయాణానికి టికెట్ రేటును ప్రభుత్వం రియంబర్స్ చేయనున్నందున ఆదాయం పెరుగుతోంది. గతంలో సాధారణ రోజుల్లో ఆర్టీసీకి నిత్యం 13 కోట్ల రూపాయల నుంచి 14 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుండగా ఇప్పుడు అది 18.25 కోట్ల రూపాయలకు చేరుకున్నది. బస్సుల్లో సోమవారం రోజున రద్దీ అధికంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో సగటున 28 లక్షల మంది ప్రయాణిస్తే సోమవారాల్లో 34 లక్షల మంది వరకు ఉంటుంది. మహిళలకి ఉచిత ప్రయాణం ప్రారంభమయ్యాక గత సోమవారం 51 లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడు జీరో టికెట్లు జారీ ప్రకారం ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో 43,12,033 మంది ప్రయాణించినట్లు తేలింది. మహిళల సంఖ్య భారీగా పెరిగినందున బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. స్థలం లేక పురుషులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పరిస్థితి అదుపు తప్పకూడదంటే కనీసం 2,500 కొత్త బస్సు సమకూర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితి అదుపు తప్పకూడదంటే కనీసం 2,500 కొత్త బస్సులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.